జనరల్‌గా అధికార పార్టీలోకి ప్రతిపక్షాలన్నీ వలసలు పోతా ఉంటాయి. కానీ ప్రతిపక్ష పార్టీలోకి అధికార పార్టీ నుంచి వలసలు రావడం అనేది తెలంగాణలోనే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమైన లీడర్‌లకు కూడా. ఇటీవలే మనం చూసాం జీవన్ రెడ్డి కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ లీడర్. అతను కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, బీఆర్ఎస్‌లో చేరదనేది కన్ఫర్మ్ అయింది. 20వ తారీఖు నాడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సమక్షంలో జగిత్యాలని ఒక బహిరంగ సభ జరిపి ఆ బహిరంగ సభలో ఆయన జాయిన్ అవుతున్నాడు. జీవన్ రెడ్డి గారు హఠాత్తుగా ఏమీ కాంగ్రెస్కి రాజీనామా చేయలే. ఆయన ఇంటర్నల్గా చాలా పోరాటం చేశాడు. ఆయన పోరాటం అంతా ఏంటి అంటే, మొదటి నుంచే కష్టపడుతూ ఉన్న కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు ఉన్న తర్వాత ఎవరినో తీసుకొచ్చి మా మీద ఎందుకు రుద్దుతారు, మేము కాంగ్రెస్ వాళ్ళం మొదటి నుంచి ఉన్నాం కదా అనేది ఆయన వాదన. అసలు మొత్తం నాయకత్వాన్ని రుద్దిన నాయకత్వమే. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో 2 కాంగ్రెస్లు కనపడుతున్నాయి. ఒకటి అసలు కాంగ్రెస్, 2 కల్తీ కాంగ్రెస్ అని. ఈ కల్తీ కాంగ్రెస్ పెత్తనం చేస్తున్న రోజులు కదా ఇవి. అధికారమే కల్తీ కాంగ్రెస్ చేతిలో ఉంది. మరి అసలు కాంగ్రెస్ వాళ్ళకు ఆ రకమైన దెబ్బలు తగులుతాయి. దాన్ని జీవన్ రెడ్డి గారు సహించి రాజీనామా చేసి బయటకు వచ్చాడు. ఆయన వాదన కూడా ఇదే చేశాడు. ఎందుకని వీళ్ళందరినీ మా మీద నెత్తును రుద్దుతారు, కాంగ్రెస్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు, అసలు రాహుల్ గాంధీ ఆశయాన్ని కూడా మీరు దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. దానికి కౌంటర్గా ఇలా క్యాడర్ని కాపాడుకునే ఉద్దేశంతో అనుకుంటాను జగిత్యాల లీడర్స్తో వాళ్ళతో ఇలా సీఎం మాట్లాడుతూ సమావేశం జరిపాడు. ఆయన మాట్లాడిన తీరు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏది పడితే అది మాట్లాడేవాడిని రేవంత్ రెడ్డి అంటారు. ఆయన ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ గంట తర్వాత అది ఉండదు, మళ్ళీ ఇంకోటి మాట్లాడతాడు. ఇవాళ మాట్లాడింది రేపటికి ఉండదు, అది ఇంకోటి అంటాడు. అంటే ఆయన మాట్లాడి తిట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. జనం ఇదెందుకు అంటే జవాబు చెప్పడు. అది ఒక లక్షణం ఆయనకి. దానిలో భాగంగానే ఇలా జీవన్ రెడ్డి విషయంలో కూడా కొన్ని మాటలు చెప్పాడు. ఏమని, సరే ఒక మనిషి ఒక పార్టీ నుంచి లీడర్ పోయిన తర్వాత ఉన్న కేడర్ని కాపాడుకోవడం ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ ఆ ప్రయత్నంలో అంటున్న మాట ఏంటంటే, జీవన్ రెడ్డి అనే ఆయన నేను ఒక్క మాట అనలేదు, ఆయన వెళ్ళిపోయాడు అని ఒక పెద్ద పదం ఏవాడాడంటే, జీవన్ రెడ్డి మొత్తం జగిత్యాల ఆత్మాభిమానాన్ని ఒక దరిద్రుని చేతిలో, దరిద్రుని కాళ్ళ కాడ పడేశాడు అని. అంటే ఆయన దృష్టిలో దరిద్రుడు అంటే కేసీఆర్. ఈయనేమో పెద్ద లక్ష్మీపుత్రుడు, కేసీఆర్ దరిద్రుడు. ఆ కేసీఆర్ కాళ్ళ మీద పడేశాడు అని చెప్పడం కోసం నేను సూటిగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను. మొత్తం కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని సమర్థించే వాళ్ళు 99% లేరు, ఒకరో ఇద్దరు ఉంటారు. మళ్ళీ రేవంత్ రెడ్డితో వచ్చిన వాళ్ళు లేకపోతే రేవంత్ రెడ్డి తెచ్చుకున్న వాళ్ళు 2-3 ఉంటారు. వాళ్ళు తప్ప వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా. సరే, జగిత్యాల ప్రజలు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో కలిస్తే బీఆర్ఎస్ కాళ్ళ కాడ పడేసినట్టు. మరి బీఆర్ఎస్ స్వయంగా పార్టీని ప్రజల్ని నమ్మి గెలిపించుకున్న జనం జగిత్యాలకు, ఆ జగిత్యాల ఎమ్మెల్యే అదే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాడు కదా. మరి ఆయన తీసుకొచ్చి గెలిపించుకున్న గెలిచిన ఆత్మాభిమానాన్ని మరి తీసుకొచ్చేసి కాంగ్రెస్లో గెలిచాడు కదా. కానీ కాంగ్రెస్లో ఏ దరిద్రుని కాళ్ళ కాడ పడేశాడు ఆయన సంజయ్ అని అడుగుతా ఉన్నాను. సంజయ్ జగిత్యాల ఆత్మాభిమానాన్ని, గెలిచిన ఆత్మాభిమానాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ ఏ దరిద్రుని కాళ్ళ కాడ పడేశాడు అనే దానికి కూడా జవాబు చెప్పాలి కదా. కానీ ఒక పదం వాడేటప్పుడు అడగాలి, అది దాన్ని అంగీకరించాలి ప్రజలు. దాన్ని తీసుకొచ్చేసి నువ్వు జీవన్ రెడ్డి బాధల్లో బయటికి పోయిన వాడిని నువ్వు విమర్శిస్తూ గెలిచిన వాడిని తీసుకొచ్చేసి నువ్వు కలుపుకొని ఈ ఆత్మాభిమానాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నట్ట, ఆ ఆత్మాభిమానాన్నేమో కాళ్ళకాడ పడేసినట్ట. దీన్ని ఒక ఆయన మొన్న ఈ మధ్యనే సమర్థిస్తూ ఒక ఆయన మాట్లాడాడు. ఆయన ఎవరో ఎంపీ అనుకుంటా. అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని ఆయన మాట్లాడాడు. ఏమని, 14 సార్లు బీఫామ్ ఇచ్చింది జీవన్ రెడ్డికి, ఎట్లా పోతాడు కాంగ్రెస్ పార్టీ నుంచి అని. అయ్యా, 2 సార్లు 3 సార్లు రేవంత్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది, 14 సార్లు జీవన్ రెడ్డికి ఇచ్చింది. మరి 14 సార్లు బీఫామ్ ఇచ్చిన జీవన్ రెడ్డిని వదిలిపెట్టి మరి 2 సార్లు 3 సార్లు బీఫామ్ ఇచ్చిన రేవంత్ రెడ్డిని ఎట్లా ముఖ్యమంత్రి చేసినావా నువ్వు? అంటే 2 సార్లు బీఫామ్ ఇచ్చిన ముఖ్యమంత్రి దగ్గర 14 సార్లు బీఫామ్ తీసుకున్న వ్యక్తి కాళ్ళకాడ పడి ఉండాలా? ఏమన్నా మాట్లాడేటప్పుడు కొంచెం అంతో ఇంతో పరిజ్ఞానంతో మాట్లాడాలి తప్ప ఏది పడితే అదే మాట్లాడడం కాదు. రేవంత్ రెడ్డి అలా మాట్లాడింది అసలు జగిత్యాల ప్రజల్ని అవమానపరచడం తప్ప మరొకటి కాదు.